నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ దుమ్దామ్ దొరబాబు. జనవరి 3 అనగానే సావిత్రిబాయి పూలే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేశవ్యాప్తంగా వినబడుతుంది. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన సావిత్రిబాయి పూలే తెలంగాణకి ఏం సంబంధం? ఇక్కడ ఉన్న మహిళలు కావచ్చు, అలాగే ఇతర ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే విషయం గురించి మనతో మాట్లాడడానికి లతా మేడం, కాంగ్రెస్ నేత ఉన్నారు, అలాగే ఇందిరా మహిళా నేత. ఇద్దరికి వెల్కమ్ చెప్దాం. మేడం నమస్తే. అసలు ఈ సావిత్రిబాయి పూలే ఎవరు? ఎందుకు ఈమెను తెలంగాణలో కూడా ఈ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు ఎందుకు తెలుపుకుంటున్నాము అంటే, మా మహిళలకు అందరికి కూడా మొట్టమొదటి మహిళ, మరి మా అందరికి కూడా మొదటి దేవత కూడా. ఎందుకంటే ఆ రోజు ఎవరికైతే మహిళలకు చదువు లేదో, ఎవరికైతే ఆ రోజు వాళ్ళు జీవించడానికి చాలా రకాలుగా హక్కులు లేవో, మరి వాళ్ళందరికీ కూడా ఆమె ఒక స్ఫూర్తిగా నిలబడి, మరి ఆమెకు కూడా వాళ్ళ హస్బెండ్ మన పూలే జ్యోతిరావు పూలే ఆయన చదువు భార్యకు చెప్పి, మరి ఆ భార్య చదువు చెప్పినాకనే ఆమె మళ్ళీ నేను నేర్చుకో, నేను ఖాళీగా ఎందుకు ఉంటా, మరి నా మహిళలకు కూడా నేను నేర్పిస్తా అని చెప్పేసి, నేనైతే నాకు ఎట్లయితే చదువు రాకుండా నేను ఎట్లయితే ఉన్నానో, నా మహిళలకు కూడా రేపు భవిష్యత్తుకు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆమె రాత్రి అనక పగలనక మహిళలందరికీ కూడా నైటు ఆమె అంతా ఇంట్లో పని చేసుకొని కూడా వచ్చి నైట్ పూట అక్కడ చదువు చెప్తుంటే, ఆ మహిళలకు చదువు చెప్తుంటే కూడా వేరే వ్యక్తులు వచ్చి కూడా, అదే మన బాపనోళ్ళే కదా, వచ్చి ఆమెను రాళ్ళతోను కొట్టి, చెప్పులతో కొట్టి, ఆమెను నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా అన్నిటికీ ఓర్చుకొని ఆ దేవత, మా దేవత, మరి మహిళలందరూ కూడా చదువు చెప్పి మహిళల హక్కుల కోసం కూడా ఆమె ఆనాడు పనిచేసింది. కాబట్టి ఆమెను మేము ఈరోజు దేవతగా మేము కొలుసుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు అని చెప్పేసి సావిత్రిబాయిని పోలిస్తారు. వాస్తవమేనా? అంతకుముందుకు ఎవరు లేరా టీచర్స్? అంతకుముందు అయితే ఇక నాకు తెలియదు, కానీ నాకైతే సావిత్రిబాయి పూలేనే మాకైతే మొట్టమొదటి మహిళ. మరి మాకందరికి కూడా ఒక గురువు, మా టీచరు, మా మహిళ, మరి మాకు దేవత. దేవత కూడానా? ఎస్, దేవతనే. దేవత అంటే సరస్వతి దేవి అంటారు కదా. సరస్వతి దేవత అని అందరు మొక్కుంటారు. ఈ స్కూళ్ళలో కూడా బుక్లలో పెట్టుకుంటారు, మొక్కుంటారు. కానీ మాకు మాత్రము మా దేవత ఈమెనే. మేము గొలుచుకునేది కూడా ఈమెనే, సావిత్రిబాయి పూలనే. ఎందుకంటే ఆ రోజు అన్ని కష్టాలు కోర్చుకొని అన్నిటికి కూడా ఆమె తట్టుకొని కూడా ఎన్నో ఇబ్బందులకు కూడా ఆమె మహిళలకు చదువు చెప్పింది, మహిళలకు హక్కుల కోసం పనిచేసింది, ప్రతి దానికి కూడా ముందు నిలబడ్డది ఆమె. అందుకనే మేము ఆమెను చాలా దేవతగా చూసుకుంటాం. మాకు ఒక గురువు కూడా చూసుకుంటాం. మా టీచర్ కూడా ఆమెనే, మొట్టమొదటి టీచర్. అంత టీచర్ అంటే ఉపాధ్యాయులు బయలుదేరిన తర్వాత పీష్వాలు అంటే బ్రాహ్మణ్స్ ఆమెను చదువు చెప్పకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఒక దృఢ సంకల్పంతో ఆమె ఒక 4 ఏళ్లలోనే ఒక 20 స్కూళ్ళ దాకా ప్రారంభించింది. సో దీనికి ఇక్కడ అంటే పురుషులు దీనికి సపోర్ట్ చేయలేదంటారా? పురుషులు ఇక ఎక్కువైతే వాళ్ళ హస్బెండ్ చేసిండు, మిగతా కొంతమంది చేసిరేం, కానీ చాలా మంది అయితే పురుషులు సపోర్ట్ చేయకనే ఆమెను రాళ్లతో కొట్టిర్రు. ఆమెను పేడ ఉంటదిగా, ఆ పేడతో కూడా ఆమె మీద చల్లడము, రాళ్లతో కొట్టడము, అయినా కూడా ఆమె ఓర్చుకొని మా మహిళలకు చదువు చెప్పింది. మొట్టమొదటి మహిళ మాకు. మేడం మీరు చెప్పండి, ఎందుకు సావిత్రిబాయి పూలే అంత పకడ్బందీగా పట్టుబట్టి నేను చదువు నేర్చుకోవాలి? అప్పటి వరకు ఉన్న మహిళలకు కూడా ఎటువంటి నాగరికత తెలియదు, అసలు జ్ఞానం లేదు, చదువుతోనే జ్ఞానం వస్తుందని ఎందుకు అంత దృఢ సంకల్పంతో ఆమె ముందుకు వచ్చింది అంటారు? తను దృఢ సంకల్పంతో ముందుకు వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం. ఎక్కడ కానీ మాట్లాడడానికి సోర్స్ ఉంది. అదే తను ధైర్యం చేసి ఉండకపోతే ఈరోజు మనం ఈ స్టేజ్ లో ఉండే వాళ్ళం కాదు. ఇంకా అట్లనే ఒంటింటి బానిసలు లెక్క అలా ఉండే వాళ్ళము. ఈరోజు తను చేసిన ధైర్యం వల్ల మనం పాలిటీషియన్స్గా కానీ, ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్గా కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకి సమానం అని చెప్తున్నాం. అంటే అంత నాలెడ్జ్ ఉన్నా కూడా, అంత సంకల్పం ఉన్నా కూడా తనకి కూడా బాల్య వివాహం. తను 8 సంవత్సరాలు ఉన్నప్పుడే జ్యోతిరావు పూలేకి 14 సంవత్సరాలు, ఈమెకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడే పెళ్ళయింది. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? అంటే ఇక ఆ రోజులల్లో అప్పుడు పెళ్ళిళ్ళు చేసినాయి
ఇప్పుడు ఆమెకు చిన్న వయసులోనే పెళ్ళయింది, చాలా మంది కూడా చిన్న వయసులో అప్పుడు మహిళలకు చేసిండ్రు. ఎప్పుడైతే ఆమె చదువు చెప్పి మహిళలలో అవగాహన తీసుకొచ్చిందో అప్పటి నుంచి బాల్య వివాహాలు తగ్గినాయి. మళ్ళీ అప్పట్లోనే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ కూడా మహిళలలో కూడా ఆ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకు అసలు నానా రకాలుగా ఇబ్బందులు అయినాయి. పిల్లలు పుట్టడానికి కూడా గర్భిణీ స్త్రీలకు కూడా చాలా రకాల ఇబ్బంది అయినాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ సావిత్రిబాయి పూలే ఆమె ఎప్పుడైతే మనకు చదువు గురించి చెప్పి కొన్ని విషయాలు చెప్పడంతో చాలా మందికి కూడా చైతన్యం కూడా చాలా వచ్చింది మహిళలలో. ఓకే, ఇప్పుడు మహిళలకే కాకుండా శూద్రులకే కాకుండా అగ్రకుల మహిళలకు కూడా అన్ని కులాలకు వర్తించింది ఆమె చదువు. అగ్రకులాల మహిళలకు కూడా చదువు నిషిద్ధమైన సందర్భంలో సావిత్రిబాయి పూలేని ఇన్స్పైర్ అయ్యి అగ్రకులంలో ఉన్న మహిళలు కూడా చదువు నేర్చుకున్నారు. కానీ అగ్రకుల మహిళలు ఇప్పుడున్న సందర్భంలో ఇప్పుడు కూడా కావచ్చు సావిత్రిబాయి పూలేను ఓన్ చేసుకోరు. ఎందుకు చేసుకోరు అంటే వాళ్ళకి ఇప్పటికి కూడా ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. అప్పుడు ఆ సావిత్రిబాయి పూలే నేను ఎందుకు నేర్పాలి అనుకుంటే ఆమె అక్కడే ఉంటుండే. ఆమె నేను అందరి కోసం పని చేస్తాను, నేను అందరి కోసం నేను ఉంటానని చెప్పేసి ఆమె అప్పుడు అన్ని బాధలకు కూడా కష్టాలకు కూడా తట్టుకొని ఆ రోజు మన మహిళల కోసం అందరికి నేర్పేయడానికి బయటకు వచ్చింది. ఇప్పుడున్న అగ్రకులాలు అసలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రారు, చాలా మందికి కూడా ముందుకు రారు, అసలు మాట్లాడరు. ఈరోజు చూడు ఎంతో ఇప్పుడు ఇన్ని వేల మందిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఈ 4 కులాల వాళ్ళైతే ఎక్కడ పోయినా కూడా ఈరోజు ఆమెను దేవతగా పోలుస్తారు సావిత్రిబాయి పూలే. అదే అగ్రకులాల వాళ్ళు ఎక్కడ కూడా ఒక దండ వేయరు, ఒక ఫోటోకు దండం పెట్టారు. ఎందుకంటే ఆమె ఆ రోజు చెప్పకుంటే ఈరోజు వాళ్ళు కూడా ఏం చదువుతుండే, రాజకీయంలో కూర్చుండేనా వాళ్ళు అగ్రకులాల మహిళలు? ఆ రోజు చదువు చెప్పకుంటే వాళ్ళు ఎక్కడ రాకపోతుండే. కానీ వాళ్ళ అవసరాలే తీసుకుంటారు. కానీ ఆమెను ఏ రోజు కూడా దండేసి నేనైతే ఎక్కడ చూడలేదు. ఎవరో ఒక్కరు 100కి 1 ఉన్నారు కానీ అందరైతే వేయరు ఆమెకు. దాన్ని అయితే మేము బాధపడుతున్నాము. కానీ వేయాలని చెప్పి ఇక ముందుకైనా ఆమెను ఒక దేవతగా చూడాలని చెప్పేసి అన్ని కులాల వాళ్ళు కూడా చూడాలని చెప్పేసి మాదొక డిమాండ్. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈ దేశానికి ఆ సావిత్రిబాయి పూలే కాదు సరస్వతిని దేవి ముందుకు తీసుకురావాలి, సరస్వతి దేవి ఇంపార్టెంట్. కానీ కొంతమంది వ్యక్తులు సావిత్రిబాయి పూలేను హైప్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. సరే, సావిత్రిబాయి పూలే మన సరస్వతి ఓకే బుక్కులలో మాత్రమే. ఆమె ఎక్కడ ఏం చేసింది, ఏమైనా చేసిందా, ఏమైనా ఉన్నాయా, చరిత్రలు ఉన్నాయా? ఆమె ఎక్కడ ఏం చేసింది అన్న చూపి నాకు ఒకసారి, నాకు చూపి నువ్వు ఆమె ఏం చేసి. ఎందుకు ఇంత అంటే దేవతగా ఒక కొలుచుకుంటారు అంతే, చూసుకుంటారు, ఫోటో మాత్రం పెట్టింది. కానీ ఈమె చేసినంత పనులు అయితే ఆమె ఎక్కడ చేయలే చూపించు ఎక్కడైనా చూడు. ఇప్పుడు ఈమె దాన్ని ఒక చరిత్ర ఉంది కానీ సరస్వతి దేవత అని పేరు ఒకటే మాత్రము ఏం లేదు. ఇంకా నాకు తెలిసినప్పటికి కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నా, నేను చదువుకున్నప్పటి సంది కూడా ఇప్పటి వరకు కూడా ఒక 45 సంవత్సరాలు ఇప్పటికి కానీ ఇప్పటి వరకు నేను ఎక్కడా ఏం లేదు. సరస్వతి కాలు మాత్రానికే ఆ గణేశుల పండగ ఏదో బుక్కులలో పెట్టుకొని దేవతగా ఏదో పిల్లలు అట్లా చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఈమెకున్నంత మాత్రం ఎవరు లేరు. మొక్కితే రాదు, చదివితే వస్తుంది, చదువు అంటారు. చదివితే వస్తుంది అంటే కానీ జ్ఞానం ఉండాలి, జ్ఞానంతోనే చదువుతారు. చెప్పేది ఇప్పుడు ఏ టీచర్ అయినా కూడా ఆమె మొత్తము చదువు చెప్పేటప్పుడు టీచర్లు కొంతమంది ఇప్పటికి కూడా ఏం చేస్తారు, ఈయనమై చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈయనమైకి చెప్పకుండా కొంతమంది ఉన్నారు. పిల్లల్ని కొట్టుకుంటూ చెప్పేది అప్పుడు చెప్పేంత అప్పుడు అసలు ఆమె చదువు చెప్పేటప్పుడు దీపాలు లేవు, లైట్లు లేవు. అప్పుడు ఏమున్నాయి, ఒక చిన్న దీపం పెట్టి అందరికి చదువు చెప్పింది. ఇప్పుడు అన్ని రకాలుగా మంచిగా వాళ్ళకి స్కూల్స్, ప్లేసులు అన్ని రకాలు ఉన్నా కూడా టీచర్లు సరిగా చెప్పడం లేదు కొంతమంది పిల్లలకైతే. అంత ఆ పరిస్థితుల్లోనే చాలామంది నేర్చుకున్నారు, ఆ పరిస్థితుల్లోనే చాలామంది ముందుకు వచ్చారు. ఆ పరిస్థితులు ఉన్నప్పుడే చాలా బాగుండేవి. ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు అన్నీ ఉన్నా కూడా చాలామంది కూడా టీచర్లు కూడా కొంతమంది చెప్తున్నారులే కానీ కొంత ఇక ఎందుకు అనాలి కానీ కొంతనైతే పిల్లలకు చదువులు కూడా సరిగా చెప్పడం లేదు, పిల్లలను కొట్టడం. క్వశ్చన్ మేడం, మీరు దేవుని నమ్ముతారా? నేను దేవుణ్ణి నమ్ముతానా అంటే కొన్ని ఇప్పుడు దేవతలు ఒక ఎల్లమ్మ తల్లి అంటే జర కులానికి అన్ని కులాలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆమెను నేను మొక్కుతా. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి మిగతా ఏ దేవుళ్ళని నేను మొక్క. దేవుళ్ళలో కూడా సపరేట్ చేసి మీరు మొక్కుతారు? దేవుళ్ళలో సపరేట్ చేసి మొక్కడం కాదు, ఎవరు ఇష్టం వాళ్ళకు ఉంటది కదా. అంటే మీరు కొంత నాస్తికంగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళని విమర్శిస్తూ మాట్లాడేది అంటే మీరు కూడా ఏమన్నా నాస్తికురాలా, నిజంగానే దేవుని నమ్ముతారా అనేది? నేను మరి దేవుళ్ళని కాకుండా ప్రజల కోసం ఎవరైతే పని చేస్తారో వాళ్ళే దేవుళ్ళు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడైనా కూడా
ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ వాళ్ళని ఆదుకున్న వాళ్ళు, ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ గురించి ఆలోచించే మనసు ఉన్న వాళ్ళే దేవుళ్ళు ఈరోజు నేనైతే నమ్ముతాను. సో చెప్పండి మీరు మేడం, ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఉన్న పేదలకు విద్య అందాలని చెప్పేసి సొంతంగా తను స్కూల్లో నిర్మించి తనే మేడం టీచర్ అయ్యి చదువు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో విద్యను మొత్తం కార్పొరేట్ చేసి అమ్ముతున్నారు. మొత్తం ప్రతి ఎక్కడ చూడు కార్పొరేట్ విద్య అయిపోయింది. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఇంతకు ముందుకు ఉండేది అట్లా కార్పొరేటర్ విద్య అని, ఇప్పుడు లేదు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ సమానం, అందరూ గవర్నమెంట్ స్కూల్స్లోనే చదవాలనేది కాన్సెప్ట్. మీరేంటి మేడం మీ కాంగ్రెస్లో మీ పోస్ట్? నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ, మహిళా కాంగ్రెస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. మీ పిల్లలు ఎక్కడ చదువుతారు మేడం? మా పిల్లలు నిజాం కాలేజ్లో చదువుతారు. అది ప్రైవేటా గవర్నమెంట్? గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ చదువుతారా? సో నిజంగా ఇప్పుడున్న ఏమంటారు కింద క్లర్క్, గవర్నమెంట్ క్లర్క్ కానుంచి ముఖ్యమంత్రి పిల్లల దాకా గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో చదివితే అది అనివార్యంగా వాళ్ళ పిల్లలు ఉంటారు కాబట్టి ఆ స్కూల్ని డెవలప్మెంట్ చేయడానికి వీలుంటుంది. కానీ ఇట్లా చెప్పేటోళ్ళ పిల్లలే మరీ ముఖ్యంగా ఇట్లా పరిపాలన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మొత్తం ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు మల్రెడ్డి ఉన్నాడు, ఆయనకు అక్షరం ముక్క రాదు, ఇంజనీరింగ్ కాలేజీలు ఒక యూనివర్సిటీ పెట్టినటువంటి పరిస్థితి. అవును. సో అంటే దాన్ని మేము ఖండిస్తున్నాము. అలా చేశారు కాబట్టి ఆ ప్రభుత్వం పోయింది. సో ఇప్పుడు మేము అట్లా చేయదలుచుకోలేదు. మేము మా పిల్లలు ఇన్ ద సెన్స్ పాలిటీషియన్స్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలన్నది మా రేవంత్ అన్న గారి కాన్సెప్ట్. అట్లా నిర్ణయం తీసుకుంటున్నాం. అది మా నుండే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, చెప్పండి మీరు మేడం. ఇప్పుడు మహిళలు అనగానే ఉచితం, మహిళల్ని ఓటు బ్యాంకుగా వాడుకోనికి ఉచితం, ఎందుకంటే బస్సు ఉచితం, తర్వాత 2500, తర్వాత పింఛని, తర్వాత ఇంకా చాలా స్కీమ్లు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి అని, తర్వాత ఆడబిడ్డ పుడితే 16,000, 15,000 అని. ఇట్లా మొత్తం మహిళల్ని హైప్ చేసి ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు. నిజంగా నేను ఏమంటున్నా అంటే ఉచితం ఇవ్వడానికి కూడా దాంట్లో పెద్ద రాజకీయం ఉంది. ఇస్తున్నారని చెప్పడమే కానీ అక్కడ కూడా మహిళలకు ఎంత ఇబ్బందులు అన్నది కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం, న్యూస్ కూడా చూస్తూనే ఉన్నాం. ఉచితం అని చెప్పేసి మహిళలకు బస్ పాసులు ఫ్రీ అని ఇచ్చారు. కానీ బస్ పాసులు ఇచ్చేంత మాత్రాన సమస్య పరిష్కారము కావడం లేదు. అదే బస్ పాస్ ఇచ్చే దాంట్లో అంటే మేము ఆలోచిస్తున్నాము, బస్ పాస్ బదులు వాళ్లకు ఉద్యోగం కావాలి. మెయిన్గా బస్ పాస్లు ఏదో టైం పాస్కు తిరగడం కాదు, అవసరానికి వెళ్ళడం కాదు. ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకొని మహిళలు అయితే లేరు కదా, ఈ రోజులలో లేరు కదా, ఉన్నారా? లేరు. అదేదో ఇచ్చేదేదో వాళ్ళకు జీవనోపాధి. మెయిన్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లో మహిళలకు పనులు లేక చాలా మంది మహిళలు రోడ్డున పడుతున్నారు. మొన్న చూసినావు కదా ఎలక్షన్ల అప్పుడు ఎట్లా వాడుకోరు మహిళల్ని? 100 రూపాయలకు 200లకు వాళ్ళకి తిననీకనే లేదు, వాళ్ళకి తిననీక తిండి లేదు. వాళ్ళకు 100 రూపాయలు 200 రూపాయలకు వాళ్ళు ఎన్ని 4 కిలోమీటర్ల దూరము 3 కిలోమీటర్ల దూరం మహిళలు ఎలక్షన్లలో వాడుకున్నారు. ఇదేనా మా మహిళలకు ఇచ్చిన గౌరవం? అసలు దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఎక్కడ మాట్లాడి నేనైతే చాలా బాధపడ్డా. ఎక్కడ చూసినా కూడా మా మహిళలు ఎందుకు నేను అడిగినా స్పెషల్ గా ఎందుకు మహిళలు అట్లా ఆ విధంగా లేదు, కడుపుకు లేదు వాళ్ళకు లేక ఎలక్షన్లలో తిరిగిరు. వాళ్ళు తిరిగిరు 100 రూపాయలు ఇచ్చినా తిరిగిరు, 100 రూపాయలకు కూడా తిరిగిరు. అది అందరం చూసాం, సమాజం కూడా చూసింది. 100 రూపాయలకు కూడా ప్రచారానికి తిరిగిరు. కానీ ఎవ్వరు చూడు ఎలక్షన్లలో తిరిగినా ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చింది ఓకే, కానీ ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీలలో కూడా ప్రజలకు ఈ సమస్యలు ఉన్నాయి, మహిళలకు ఈ సమస్యలు ఉన్నాయి, వీళ్ళు ఈ పని చేసుకుంటే బతారు, వీళ్ళు ఈ పని చేసుకుంటే ఒక 200 వస్తాయి, 300 వస్తాయి, లేదంటే నెలకు 10,000 వస్తాయి, 5,000 వస్తాయి, ఈ పని చేసుకురని ఎవరు చెప్పారు? ఎక్కడ ఏ రాజకీయ నాయకులు చెప్పలేదు. ఖాళీ మహిళల్ని ఓటు బ్యాంకు ఉపయోగించుకున్నారు. మళ్ళీ వాళ్ళని కూడా మహిళలకు సమాన హక్కు అని చెప్తారు. ఎక్కడ మహిళలకు సమాన హక్కు ఉంది? ఎక్కడ లేదు సమాన హక్కు. వాళ్ళకు వాళ్ళకు అవసరానికి బట్టే ఎలక్షన్లలో కూడా మహిళలు రండ్రి మీరు పని చేయండి, మీకు ప్రతిదీ మేము అన్ని ఇస్తామని అంటారు. గెలిచినాక ఏం చేస్తారు? ఇప్పుడు మా మహిళలు ఎంతమంది ఉన్నారు చెప్పు, రాజకీయంలో ఎంతమంది ఉన్నారు? అలా ఎందుకు? కొన్ని వేల మంది మహిళలు ఉంటే ఆ మహిళలలో ఎంతమందికి ఇచ్చారు చెప్పు? ఒక 1% మహిళలు కూడా లేరు రాజకీయంలో, ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ 12 మందికి ఇచ్చింది, దాంట్లో 6 గెలిచినారు. తర్వాత
బీఆర్ఎస్ పార్టీ 10 మందికి అయినా కూడా మా మహిళలు లేరు, తక్కువనే. 1% ఉన్నారు. 1% కూడా తక్కువనే. 1%లో కూడా తక్కువనే మా మహిళలు. రాజకీయం అయితే చాలా తక్కువ. చెప్తారు సగం మహిళలకు సమాన హక్కు ఉన్నాయి, సమాన హక్కు. ఎక్కడ ఏం హక్కులు ఉన్నాయి? నడు చూద్దాం, నడు ఎక్కడున్నాయి హక్కులు? ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. మా నేను ఒకటి స్టేట్ క్వశ్చన్ అడుగుతా మేడం. చెప్పండి. నిజంగా మీ మహిళా సంఘాలు కావచ్చు, మీ మహిళా నేతలకు ఒక క్వశ్చన్. మహిళ స్త్రీ పురుష సమానత్వం కోరుకుంటున్నారా, స్త్రీ ఆధిపత్యం కోరుకుంటున్నారా? ఇప్పుడు మహిళలు ఇద్దరు సమానంగా ఉండాలని మేము ఫస్ట్ నుంచి కూడా కోరుకుంటాం. వేరు కానీ కాదు, వాళ్ళకు కూడా సమాన హక్కులు కావాలి. కాదని ఇప్పుడు ఉచిత బస్ అని పెట్టినావు. ఇప్పుడు ఆటోలు నడిపించి వాళ్ళు ఇండ్ల కిరాయిలు నడిపించుకోవాలి, పిల్లల చదువులు చెప్పించుకోవాలి. వాళ్ళకు ఈరోజు మనం చూస్తున్నాము రెగ్యులర్గా వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. మరి వాళ్ళకి ఏం చేస్తున్నాం అని కూడా ఇప్పుడు ఆ పురుషుడు పోయి అక్కడ పని చేసుకొచ్చి ఇంట్లో ఇస్తేనే కదా మహిళ 3 టైములు తింటుంది, పిల్లలకు పెడుతుంది. మరి ఇప్పుడు ఆయనకు కష్టం లేదు, ఏదో బస్ పాసులు ఫ్రీ అని పెట్టేసినాం. ఇళ్ళని కొడుతుండే అలాగే పెడుతుండు, ఇళ్ళని కొడుతుండే అలాగే పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పు? ఇప్పుడు ఒక విషయం చెప్పిండు రేవంత్ అన్న, ఏమని రైతు బంధు అందరికి వద్దు, 10 ఎకరాలు ఉన్నోళ్ళకే ఇస్తాం. అది సరే, అదన్నా చేయండి, అది చేస్తే మంచిదే. కానీ కొంతమంది ఇప్పుడు ఎవరికైతే అప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసాడు, అందరికి దళిత బంధు ఉంది, రైతు బంధు ఉంది అని చెప్పి కోట్ల రూపాయలు వాళ్ళకే పోయినాయి. మా ప్రజలు ఈ 10 సంవత్సరాలల్లా ఎక్కడ చూడు మా వాళ్ళకైతే ఇబ్బంది, మా మహిళలకు ఇబ్బంది ఉంది. ఎవరైతే కూలి పనులు చేసుకుంటోళ్ళు, ఆటోలు నడిపిస్తోళ్ళు, ఏదో ఇళ్ళలో లేబర్ పని చేసేటోళ్ళకి అందరికి కరువే. ఇప్పటికి కూడా కరువే ఉంది. ఇప్పుడు ఏంటంటే రేవంత్ అన్న వచ్చి సీఎం వచ్చి ఇప్పుడు ఒక నెల రోజులు కూడా కాలే కాబట్టి కొన్ని ఏదో చేస్తున్నాడు. ఇంకా ముందు ఆయన కరెక్ట్ గా చేసుకుంటూ పోతే ఓకే, చేయకుంటే అప్పుడు కూడా మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి మాకు. అంతే కదా. ఇప్పుడున్న మహిళల పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న మహిళల పరిస్థితి అదే అంటున్నా కదా. ఇప్పుడు ఉన్నది ఏంది, ఇప్పుడు కొన్ని స్కీమ్స్ పెట్టిండు, అవి ఆ స్కీమ్లతోనే పెద్దగా వచ్చేది లేదు, ఒరిగేది లేదు. నేనైతే దాన్ని ఏకీభవిస్తలేను. మనకు కావాల్సింది మహిళలకు నెలకు ఒక 10,000 15,000 ఉద్యోగాలు ఇవ్వండి, ఒక 20,000 సంపాదించినట్టు ఉద్యోగాలు ఇవ్వు. అప్పుడే కదా మహిళలు బాగుపడతారు. ఉచిత బస్సు కాదు, ఉచిత స్కీములు కాదు. ఆ స్కీములు తీసుకుంటారు, తింటారు, కూర్చుంటారు. ఏం అర్థమవుతుంది వాళ్ళకి చెప్పు? సమాజం కోసం ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి మహిళలకు నెల కింద సంపాదించుకునే పని చూపించు. దాని తర్వాత వేరే వద్దు, మాకు భిక్షం వద్దు. మా మహిళలకు భిక్షం ఎవ్వరు అడుగుతలేరు. ఫ్రీ కూడా ఏది వద్దు. మాకు కావాల్సింది ఏంది, వాళ్ళు 3 పూటలు తినాలి, వాళ్ళ బట్ట వాళ్ళు మంచిగా కట్టుకోవాలి, వాళ్ళ తిండి వాళ్ళు తినాలి, వాళ్ళ పిల్లలకు వాళ్ళు చదివించుకోవాలంటే ఎవరి డబ్బులు వాళ్ళకే స్వాతంత్రం ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఇచ్చిన దాన్ని మనం తిన్నా కూడా దానికి తృప్తి ఉండదు. ఫ్రీది ఏది వద్దు. చాలా మంది మహిళలు కూడా విన్నారు కదా, మీరు చూసిండ్రా? ఇప్పుడు మనం సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినదిన సందర్భంగా టీచర్స్ డేని జరుపుతున్నారు. కానీ కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి అట్లా జరుపుతున్నారు, లేకపోతే పురుషాధిపత్యం కావచ్చు, పురుషుడు కాబట్టి అట్లా. కానీ నిజంగా జనవరి 3 నాడు సావిత్రిబాయి పుట్టిన జన్మదినాన్ని సందర్భంగా టీచర్స్ డే జరపాలని కొంతమంది వాదన, ఇటు కొంతమంది వాదన. మేము కూడా చాలాసార్లు అనుకున్నాం టీచర్స్ డే అంటేనే సావిత్రిబాయి పుట్టిన రోజే పెట్టాలని చెప్పేసి చాలాసార్లు కూడా మేము కూడా చర్చలు జరిగినా కూడా దాన్ని ఎక్కడ కూడా అసలు స్పందిస్తలేరు ఆ విషయంలో. ఎందుకు స్పందిస్తలేరు అంటే అగ్రకులు అప్పుడు ఉన్నది 76 సంవత్సరాల ముందు అదే ఉన్నది, ఇప్పుడు కూడా అది ఏం చేంజెస్ కాలేదు, అదే ఉన్నది. అదే అగ్రకులాల వాళ్ళు దానికోసమే మాట్లాడడం. కానీ ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎవరైతే ఏ కులానికి ఆ కులం అని అడగనే కానీ కులాలను తక్కువనే చూస్తున్నారు, ఇంకా తక్కువనే, ఇంకా దిగజారుడే చూస్తున్నారు. ఎవరిని కూడా ముందుకు తీసుకురానిస్తలేరు. ఏ కులాన్ని కూడా ఇప్పుడు ఏదైతే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా వెనుకబడే ఉన్నారు. 76 సంవత్సరాల ముందు వెనుకబడే ఉన్నారు, ఇప్పుడు కూడా వెనుకబడే ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళకు స్వేచ్ఛగా బతికేది కూడా లేదు. ఎక్కడ స్వేచ్ఛగా ఉంది చెప్పు? లేదు. మహిళలు ఇప్పటికి కూడా ఒంటరిగా తిరగాలంటే కూడా భయం ఉంది కదా. సో ఇప్పుడు మహిళలు ఇంత ఎడ్యుకేట్ అయిన తర్వాత సెక్యూరిటీ సీ టీమ్స్ కావచ్చు, అడుగడుగున పోలీస్ స్టేషన్ కావచ్చు, పెట్రోలింగ్ కావచ్చు, ఇంత అయినా కూడా ఈ అనర్థాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే అవి కూడా లోపం ఎక్కడ అంటే ఎక్కడైతే ఇప్పుడు ఈ కులాల పరంగానే చూసుకుంటేనైతే చాలా వెనకబడే ఉన్నారు. ఇంకా మా మహిళలు కులాల పరంగా చాలా వెనకనే ఉన్నారు. ఎక్కడైతే అగ్రకులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇంకా ముందుకే పోతున్నారు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి పో, ఏదైనా ఆఫీసులో పొంటివో, ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్కి పో, ఆర్డీఓ ఆఫీస్కి పో, కలెక్టర్ ఆఫీస్కి పో, ఏదైనా మున్సిపల్ ఆఫీస్కి పో, నువ్వు ఏ ఆఫీస్కి పోయినా కూడా మా మహిళలు వెనకనే.
ఇప్పటికి కూడా వెనకనే ఉన్నారు. ఇంకా మేము ప్రతి ఆఫీసులలో తిరుగుతుంటాం కదా, అన్ని ఆఫీసులు తిరుగుతుంటాం, అన్ని ఆఫీసుల పోటీ తిరుగుతుంటా కూడా అక్కడ ఎక్కడైతే వీళ్ళని పట్టించుకోరో వాళ్ళ గురించే మేము అక్కడ ఎదిరిస్తుంటాం కాబట్టి మా మీద పోలీసు వాళ్ళు కేసులు పెడుతుంటారు. అయినా కూడా మేము భయపడం. మాకు కావాల్సింది ఏంది, మా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు అక్కడ మేము ఖండిస్తాం, మాట్లాడతాం, అడుగుతాం. ఎప్పుడైతే సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు చెప్పి ఎప్పుడైతే మా మహిళల్ని ముందుకు తీసుకొచ్చిందో ఆ బాటలనే మేము కూడా నడుస్తున్నాం. ఈరోజు మేము కూడా ఏమంటున్నాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే పరిస్థితి, ఇప్పటికి కూడా ఇదే పరిస్థితి. కానీ ఇది మారాలనే చెప్తున్నాం మేము. ఇలాంటి పరిస్థితులు మారాలి. మా మహిళలకి ఇంకా మనకు కావాల్సింది ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒకటి మహిళలకు వాళ్ళకు ఉపాధి ఇవ్వండి, మంచి విద్య ఇవ్వండి మహిళలకు. మహిళలు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఇప్పటికి కూడా ఇప్పుడు ఒక డెలివరీ పోయినా కూడా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఒక టెస్ట్ చేయించాలంటే ఇబ్బంది, టీవీ స్కానింగ్ తీయాలంటే ఇబ్బంది. అసలు ఎంత ఘోరం, అక్కడ పోతే కళ్ళకు నీళ్ళు వస్తాయి. నాకైతే రియల్గా చెప్తున్నా. అసలు ఆ స్కూల్కి అక్కడ హాస్పిటల్కి పోయినప్పుడైతే అక్కడ పోయి ఇట్లా అడుగు ఆ రూట్లో పోయినప్పుడు నేను కోటి హాస్పిటల్, మెటర్నిటీ కోటి హాస్పిటల్ పోతే అక్కడ మహిళలకు చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఎవరు కూడా సరిగా పట్టించుకోరు. ఎవరో ఒక్కరు నూటికొక్కరు. అందులో కూడా పైరవీలు ఉంటాయి. డెలివరీలు చేసే కాడ కూడా పైరవీలు ఉంటాయి. ప్రైవేట్లో చేయించుకుంటే వాళ్ళకు 50,000 60,000 ఉంటాయి కదా. వీళ్ళు పోయి డాక్టర్ల దగ్గర స్పెషల్గా కూర్చొని వాళ్ళ ట్రీట్మెంట్ మందులు కూడా ఇవ్వాలంటే కూడా మహిళలకు అందే. నేను రియల్ నా కళ్ళతో చూసిన చాలా, నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఇప్పుడు అన్ని రంగాలలో మహిళలు ఉన్నారు. ప్రతి మహిళలు లేని రంగం ఎక్కడ లేదు. అవును కదా? అవును. ఇంకేంటి ఇంకా మా మహిళలకు తక్కువ, ఇంకా మా మహిళలకు కావాలి, మహిళలు. ఇంకోటి చెప్పాను, ఇప్పుడు లేటెస్ట్ చెప్పుకోవడానికి మా మహిళల పేర్లు కానీ ఏవి వర్తిస్తలేవు. లేటెస్ట్ న్యూస్ ఒకటి చెప్తా. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత బస్సు మొత్తం మహిళలే ఉన్నారు. సో దానికోసం అని ప్రత్యేకంగా పురుషులకు రిజర్వేషన్, అంటే దీన్ని మహిళా సాధికారత అందామా ఎట్లా, దీన్ని మహిళలు అధికారంలోకి వచ్చి పురుషులకు రిజర్వేషన్ ఇచ్చేంత స్థాయికి వచ్చింది అనుకుందామా ఎట్లా? అంటే మేము ఇప్పుడు జెంట్స్కి కూడా లేడీస్కి ఎంత అయితే తిరగాలని ఉంటుందో ఎక్కువ అయితే జెంట్స్కు ఉంటుంది బాగా. ఇప్పుడు సమానంగా ఉన్నారు, ఇద్దరు కూడా పనులు చేస్తారు, లేడీస్ చేస్తారు, జెంట్స్ చేస్తారు. కాబట్టి జెంట్స్కి కూడా అవకాశం ఇవ్వద్దని మేము అనలే. ఇప్పటికి కూడా చెప్తున్నాం, జెంట్స్కి కూడా వాళ్ళకు కూడా బస్ ఫ్రీ పెట్టండి, ఏం పరగబడది మనకు, పెట్టండి. వాళ్ళు కూడా ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళు పనులకి వెళ్తుంటారు. వాళ్ళు చేసుకొని వస్తేనే పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు చేసుకొని వస్తేనే వాళ్ళ ఇండ్ల రెంటలు కట్టుకుంటారు, వాళ్ళు చేసుకొని వస్తేనే ఇంట్లో పెద్ద మనుషులను కానీ వాళ్ళ ఇంటికి సంబంధించి ఏదైనా కూడా పురుషులకు చాలా బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు లేని పురుషులు లేరని కాదు, వాళ్ళని వ్యతిరేకించడం కాదు. వాళ్ళకు కూడా ప్రతిది కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా విద్య కావాలి, వైద్యం కావాలి, వాళ్ళకు ఉద్యోగం కావాలి. ఫస్ట్ అవి చూడండి, అవి కూడా కావాలి. ఇప్పుడు ఎందుకంటే వచ్చిన కొత్తలో కాబట్టి ఇంకా కాలేదు. కానీ వాళ్ళ గురించి కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పుడు ఉద్యోగాలు తెలంగాణ వస్తే అందరికి 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగము, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, కానీ ఎవరికి వర్తించలే. కాబట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మహిళలకు మళ్ళీ మా పురుషులకు కూడా అందరికి కూడా సమానంగా ఉద్యోగాలు, వైద్యం, విద్యం ఈ మూడింటికి కూడా ఫుల్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. చివరిగా సావిత్రిబాయి పూలే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మా మాస్టర్ టీవీ ప్రేక్షకులు? అది చెప్పిన సావిత్రిబాయి పూలే జయంతి రోజు కాబట్టి ఈ రోజు మా మహిళలకైనా పురుషులకైనా కూడా వాళ్ళకు ఉద్యోగాలు కానీ, వాళ్ళకు విద్య కానీ, వాళ్ళకు అంటే పిల్లలకు విద్య, వీళ్ళకి జెంట్స్కి మాత్రం వాళ్ళకు ఉపాధి చాలా అవసరం. ఉపాధి లేనిది మాత్రం చాలా ఇబ్బంది. కాబట్టి ఉపాధి ఉంటేనే కదా మనం 3 టైంలు తిండి తింటాము. ఉపాధి ఉంటేనే వాళ్ళ ఇంట్లో అన్ని చూసుకుంటారు. ఉపాధి ఉంటేనే అన్ని రకాలుగా పిల్లలకు కూడా. ఈ రోజులలో పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలామంది మహిళలకి, ఇంకొక విషయం చెప్పలేదు, చాలామంది మహిళలకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్లు కానీ, థైరాయిడ్ ఎక్కువ వస్తుంది, గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న వాళ్ళకి ఎక్కువ మహిళలకు షుగర్, చిన్నపిల్లలకు కూడా షుగర్ వస్తుంది, చిన్నపిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుంది. అలాంటివి హెల్త్ క్యాంప్స్ ఫ్రీ పెట్టండి. మహిళలకు కానీ అందరికీ అవసరమే. ఇప్పుడు పురుషులకు కూడా బీపీలు, షుగర్లు చాలా వస్తున్నాయి. హెల్త్కి సంబంధించి చాలా పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా నువ్వు ఏ హాస్పిటల్కి పోయి కూర్చో, ఆ ఇంటి నుంచి ఇద్దరు వస్తారు అక్కడ హాస్పిటల్ కాడికి. ఇద్దరు వచ్చి ఇల్లు చూసుకోరు, హాస్పిటల్లో ఉంటారు. అక్కడ మళ్ళీ టెస్టులు చేయాలంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి. వాళ్ళక్కడ అసలు పని లేదు. మహిళలకు పని లేదు, వీళ్ళకి పని లేదు.
ఉట్టిగా బస్ ఫ్రీ పెట్టినో కరెక్టే కానీ వాళ్ళకు పని విషయంలోనే ఎక్కువ పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. చూస్తున్నారు కదండి, సావిత్రిబాయి పూలే అంటేనే ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ చదువు చెప్పాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఉచితాల పేరు చెప్పి మహిళని ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది, కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ అలాగే అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు కూడా తగ్గిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.